మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, అదే కావాలి కదండి అందరికీ. విషయం ఏంటో దీంట్లోకి వెళ్ళి అందరం విని తెలుసుకుందాం. ఇది మనిషి జీవితంలోని ప్రధాన ప్రశ్న. ప్రతి ఒక్కరికి డబ్బు, గౌరవం, ఆరోగ్యం కావాలనే కోరిక ఉంటుంది. కానీ వీటన్నిటికంటే గొప్పది అంతరంగ సంతోషం, ఇన్నర్ హ్యాపీనెస్. ఇప్పుడు చూద్దాం సంతోషమైన జీవితానికి ఆధ్యాత్మిక, మానసిక, ప్రాయోజిక మార్గాలు. సంతోషం మనసులో నుంచే పుడుతుంది. సంతోషం బయట నుండి వచ్చే బహుమతి కాదు, అది మన మనసు స్థితి. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న విషయాలే మనకు ఆనందం ఇస్తాయి. కాబట్టి మొదటగా మనసును సంతోషపరిచే అలవాట్లు పెంచుకోవాలి. చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం నేర్చుకోండి. ఉదయపు సూర్యుడు, పక్షుల కిలకిలలు, కుటుంబ హాస్యం ఇవన్నీ నిజమైన సంపదలు. ధ్యానం మరియు కృతజ్ఞత. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మనసును శాంతింపజేస్తుంది, చింతలను తగ్గిస్తుంది. ప్రతిరోజు చివరలో ఈరోజు నాకు ఉన్నది, దానికి ధన్యవాదాలని చెప్పండి. కృతజ్ఞత మనలో సంతోషాన్ని రెట్టింపజేస్తుంది. పోలికలు మానేయండి. ఇతరులతో పోల్చుకోవడం సంతోషాన్ని చంపే ప్రధాన కారణం. ఎవరికి ఏ జీవన పదం ఉంది అది వాళ్ళదే. మీ జీవిత పుస్తకాన్ని ఇంకొకరి అధ్యాయంతో పోల్చొద్దు. మీరు ఎంతగా ఎదిగారు అనేది నిన్నటి మీతో పోల్చండి. అప్పుడు నిజమైన ప్రగతి కనిపిస్తుంది. సత్సంగము మరియు మంచి మనుషుల సాన్నిధ్యం. మంచి ఆలోచనలు కలిగిన వారితో కలవండి. భక్తి, జ్ఞానము, ధైర్యము కలిగిన వారిని స్నేహితులుగా చేసుకోండి. నెగిటివ్ మనుషులు మనసుకు విషం, పాజిటివ్ మనుషులు ప్రేరణ కలిగిస్తారు. క్షమించగలిగే స్వభావం కలిగి ఉండండి. ద్వేషం, కోపం, అసూయ ఇవి మనసును మండించే అగ్ని లాంటివి. ఇతరులను క్షమించడం అంటే వారిని కాదు, మనసును విముక్తి చేయడం. ఆధ్యాత్మిక దృష్టితో జీవించండి. వేదాలు చెప్తున్నాయి, ఎత్ర నందతే మనః అక్కడే సుఖం. అంటే మనసు ఆనందం పొందే చోటే జీవితం పరిపూర్ణం. దేవునిపై విశ్వాసం ఉంచండి, నమ్మకం పెంచుకోండి. జీవితంలో జరిగేదంతా ఒక కారణం కోసం జరుగుతుంది. శారీర ఆరోగ్యము, మనసు సంతోషం. ఉదయాన్నే లేవండి, తక్కువ తినండి కానీ సరిగ్గా తినండి. రోజు కొంత నడవండి, మొబైల్కి కొంత దూరం ఇవ్వండి. ఆరోగ్యమైన శరీరంలోనే ఆనందమైన మనసు ఉంటుంది. ఇచ్చే మనసు పెంచుకోండి. ఇతరులకు సాయం చేయడం, అది డబ్బుతో కావచ్చు, మాటతో కావచ్చు, హాస్యంతో కావచ్చు, అది మనసుకు అత్యంత సంతోషం ఇస్తుంది. ఇచ్చే చేయి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, అడిగే చేయి ఎప్పుడు బాధతో ఉంటుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే ఎక్కువగా సంపాదించకండి, ఎక్కువగా ప్రేమించండి, ఎక్కువగా క్షమించండి, ఎక్కువగా నవ్వండి. వీటిలో చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఈ క్షణం నుంచి ఇంకా రెట్టింపు సంతోషంతో అందరం ఉండి జీవితం సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.